ఇక కోటి సర్కార్ దవాఖానాల జ్వరంతో పసికందు చనిపోయింది. గుర్రంగూడకు చెందిన రాధ రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ అయిన తర్వాత బాబుకు తీవ్ర జ్వరం వచ్చింది. శిశువు పరిస్థితి బాగా లేకపోవడంతోటి నీలోఫర్ హాస్పిటల్కి తీసుకుపోయిర్రు. అయితే హాస్పిటల్కి తీసుకుపోయే లోపే ఫిట్స్ వచ్చి బాబు చనిపోయిండు. దవాఖానాల సరైన వైద్యం అందకపోవడంతోటే బాబు చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మహిళా సంఘాల నేతలు హాస్పిటల్కి పోయి పరామర్శించారు. సౌకర్యం లేదా మాకు చెప్పండి, మేము బయట తీసుకుపోతాం. లేదా ఉంటే అందులో ఎవరు తక్కువ కోట్ చేస్తే ఆ యొక్క ధరలకు ఆ మందులే కొంటామని, ఈ రకంగా చాలా కంపెనీలు నాసి రకం మందులు తక్కువ ధరకు సరఫరా చేస్తూ ఉంటే నాణ్యత పరిగణలోకి తీసుకోకుండా మరి ఈరోజు ధరకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి అంటే పేదల ప్రాణాలకు వచ్చేసరికి ఇవాళ ఖరీదైన మంచులు కానీ నాణ్యమైన మందులు వాడకుండా ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి ఈరోజు నాణ్యమైన మందులు వాడి ప్రాణాలు కాపాడే పరిస్థితి. ఇవాళ దాదాపుగా నేను పరిశీలిస్తే అన్నీ కూడా సిజేరియన్ ఆపరేషన్ ద్వారా, తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్లో ఇన్ఫెక్షన్ వల్ల, ఎక్స్పైరీ డేట్ వల్లనే